ఉత్తర భారతాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. పంజాబ్ నుంచి బీహార్ వరకు అనేక ప్రాంతాల్లో కొన్ని మీటర్లు ముందు ఉన్న వాహనాలు కూడా కనపడని పరిస్థితి తలెత్తింది. ఢిల్లీలో పొగమంచుతో పాటు వాయు కాలుష్యం రాజధాని వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వివేక్ విహార్లో వాయు నాణ్యత సూచి 434కు పడిపోయింది. పొగమంచు కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో 79 విమానాలు రద్దు కాగా 230 విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఉత్తర భారతంలోని అనేక ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు ప్రాంతాల్లో 100 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. పొగమంచు కారణంగా రహదారులపై ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున పోలీసులు పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనదారులను అప్రమత్తం చేశారు. ఆగ్రాలోని తాజ్ వ్యూ పాయింట్ వద్ద పొగమంచు కారణంగా తాజ్మహల్ స్పష్టంగా కనపడటం లేదు. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలో రైళ్ల రాకపోకలపై ప్రభావం పడుతోంది. దూర ప్రాంతాలకెళ్లే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రాజధాని సహా పలు ఎక్స్ప్రెస్ రైళ్లు 2 గంటలకు పైగా ఆలస్యంగా నడిచాయి. ప్రయాణానికి ముందు రైళ్ల షెడ్యూళ్లను ప్రయాణికులు సరిచూసుకోవాలని సూచించారు. అటు విమానాల రాకపోకలపైన పొగమంచు ప్రభావం చూపిస్తోంది. ఢిల్లీ, పట్నా విమానాశ్రయాల నుంచి కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా మరికొన్నింటిని రద్దు చేశారు. పొగమంచు కాలుష్యం కారణంగా ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ ఉత్తరప్రదేశ్లోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అటు ఈ నెల 22 వరకు హిమాచల్ ప్రదేశ్లో తేలికపాటి వర్షం లేదా మంచు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాహనాలను నడిపే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.